attending this. Thank you so much, sir, for giving me this opportunities. Dear parents, ఒకసారి వినిపిస్తే జస్ట్ చేతులు పెట్టండి, అందులో చాలు. జస్ట్ చిన్న వర్డ్స్ కోసం మీకు అర్థమైతే చాలు. జస్ట్ మామూలుగా దేనికోసం చెప్తే మీకు తెలిస్తే చాలు. మీరు అక్కడే ఉండొచ్చు, రావక్కర్లేదు. ఓకే డన్. నేను డాన్స్ కోరియోగ్రాఫర్ నెల్లూరు కోవూరు. రైట్ నౌ టీచింగ్ ఓన్లీ నెల్లూరు అండ్ రాజమండ్రి స్కూల్స్లో చెప్తున్నాను. బట్ నేను చాలా స్కూల్లో చేశాను కోరియోగ్రాఫర్గా. చాలా స్కూల్లో అన్నో ఒక్కొక్క స్కూల్లో ఏమేమి జరుగుతాయి, ఏ యాక్టివిటీస్ చేస్తారు, స్టూడెంట్స్ ఎంత కేర్ తీసుకుంటారో కొన్ని చాలా స్కూల్లో చూస్తారు. బట్ ఈ స్కూల్లో నెల్లూరు స్కూల్ అయితే చాలా డిఫరెంట్. ప్రతి యాక్టివిటీ ద చిల్డ్రన్ సోలో చిల్డ్రన్ పడదు, కానీ ఆ చైల్డ్ని క్యాచ్ ఎలా తీసుకుంటాడంటే మీకు ఎగ్జాంపుల్ వచ్చిందని చెప్తాను చూడండి. జస్ట్ కామన్గా ఒక డ్రాయింగ్ చేస్తున్నారు. ఇది చిన్న బాబు, ఆ బాబు చిన్న డ్రాయింగ్ చేస్తున్నాడు. ఆ డ్రాయింగ్ చేసి క్యాచ్ సార్ నేను బాగా చేశాను సార్ అంటాడు ఆ డ్రాయింగ్. కానీ టీచర్స్ సార్ ప్రిన్సిపల్స్ ఏం చేస్తారు, ఆ డ్రాయింగ్ ఏజెంట్ తీసుకొని దాన్ని నేషనల్కి ఇంటర్నేషనల్ పంపిస్తారు. బట్ వీళ్ళు క్యాజువల్ సింపుల్ చేస్తున్నారు. బట్ వీళ్ళు దాన్ని క్యాజువల్ చేసుకుని నేషనల్ ఇంటర్నేషనల్ this common case of student, but teachers are నేషనల్ తీసుకోరు. బట్ ఒక కిడ్ వాళ్ళ టాలెంట్ ఉందా లేదా అస్సలు చూడు. ఆ అబ్బాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఆ అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ఎలా అవుట్పుట్ ఇవ్వాలో, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలో, వాళ్ళు డల్ ఉన్న స్టూడెంట్ని ఒక నాలెడ్జ్బుల్గా, తర్వాత ఒక యాక్టివ్ లేని స్టూడెంట్స్ వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలి. జస్ట్ ఒక కిడ్తో టీచర్స్ సార్ వాళ్ళు చైల్డ్ చిన్నపిల్లలాగా వాళ్ళతో పాటు ఆడతారు. బట్ వాళ్ళతో మూవ్ చేసుకున్న వాళ్ళ టాలెంట్ బయటికి చాలా కష్టం. బట్ ఈ స్కూల్లో ప్రతి చిన్నది వాళ్ళు ఏం చేసినా సరే క్యాచప్ తీసుకుంటారు. బట్ వాళ్ళ టాలెంట్ బయట స్టడీ, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ మొత్తం బయట తీసుకుంటారు. బికాస్ ఆ టీచర్స్ బట్టి నాలెడ్జ్ ఎలా క్యాచ్ వాళ్ళు ఆ నాలెడ్జ్ ఉంది. ప్రతి టీచర్స్ ఆ నాలెడ్జ్ క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ వీళ్ళతో ఎవరైనా ఏ స్కూల్ బెస్ట్ అంటే ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్ నాలెడ్జ్కి పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళకి ఏ విధంగా టాలెంట్, స్టడీ, ఎడ్యుకేషన్ ముందుకు రావాలి, నాలెడ్జ్ ఎలా తీసుకురావాలి, ద బెస్ట్ స్కూల్ ద స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ చెప్పగలను. బికాస్ నేను చూసిన ఆ స్కూల్లో ఏం లేదు. ప్రతి స్కూల్లో కామన్ వచ్చారా ఏబిసిడి చేసేసి వెళ్ళిపో అంతే. బట్ ఇక్కడ ప్రతి పక్కన కూర్చోబెట్టి ఏబిసిడి సీసీ కెమెరాలు ఎవరికి చేతికి ఇచ్చారు, పేరెంట్స్ చేతికి ఇచ్చారు. బట్ వేరే స్కూల్ అలా ఇవ్వరు. బట్ వీళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళకి నమ్మకం, బిలీవ్. ఎందుకంటే నేను చూస్తున్నాను, చూడండి ఏ విధంగా చెప్తున్నాను. దిస్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ గుడ్ ఐడియా. కానీ బెస్ట్ స్కూల్ అయితే నిజంగా ఈ స్కూల్ స్ప్రింగ్ బోర్డ్ మాత్రమే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్.